అందరికీ నమస్తే అండి. శ్రీదేవి సిరిలోకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు చూడండి, నేను ఇంకా మడి కూడా మార్చుకోలేదు, పూజ అవ్వలేదు. కానీ ఈరోజు సాయంత్రం 4 గంటలకి మా ఊరి ఆడపడుచులు మేమంతా కలిసి జబర్దస్త్ వంటలు, విలేజ్ వంటలు చేయబోతున్నాము. ఒకటేంటంటే నాలుక మంచి మాటలు మాట్లాడాలని చెప్పేసి ఈరోజు శ్రీ పంచమి. నాలుక మంచి మాటలు మాట్లాడాలని అమ్మవారు చెప్తుంది. నాలుక రుచులు కూడా కోరుకుంటుంది కదా, మంచి రుచులను ఆస్వాదించాలి, ఆరోగ్యకరమైన వంటలు తినాలని చెప్పేసి మనకు శాస్త్రం చెప్పింది. కాబట్టి మనం విలేజ్లో ఒకప్పుడు మంచి చక్కటి వంటలు ఏం చేసుకున్నారు, ఒక 5 రకాల డిషెస్ అండి. అవి 5 రకాల వంటలు మీకు చూపించి మిమ్మల్ని ఆనందపరిచి మేమందరం ఆహ్లాదంగా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏ ప్రిపరేషన్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ ఈరోజు నేను అనుకున్నాను, మేము వాళ్ళకి చెప్పాము, తర్వాత ఇంకా అక్కడ జరిగిపోతుంది న్యాచురల్గా అనమాట. ఆ భాషలో ఎక్కడ తేడా ఉండదు, ఏముండదు, ఎలా ఉంటామో అలా ఉంటాము. ఇంకా ఒక్క మాట చెప్పాలంటే ఇక్కడ అందరినీ పేర్లు పెట్టి పిలిచే ముందు అమ్మ, తారమ్మ, మంగమ్మ, సత్యమ్మ ఇట్లాంటి పేర్లు, శ్రీదేవమ్మ ఇట్లా పేర్లు పెట్టుకొని పిలుస్తారు. చాలామంది ఏమనుకుంటారంటే అదేదో ఓల్డ్ అని అనుకుంటారు. అట్లా కాదు, ఒకరికొకరు పిలిచే పద్ధతిలో ఒక ప్రేమ భావన తెలుసుకోవడానికి వాళ్ళు అట్లా పిలుచుకోవడం అలవాటు ఉంటుంది. ప్రతి ఒక్కటి అక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు, ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. కానీ వెళ్దాము, చేసుకుందాం, అందరం చూద్దాం. సమిష్టిగా కలిసి ఉంటే ప్రేమలు ఇంకా ఇంకా పెరుగుతాయి. ప్రతి ఒక్కరిలో అపరాధ భావనలు అనేది ఉండకూడదు. సరదాగా సాగిపోవాలి జీవితం అని అనుకుంటూ ఈ వీడియో చేస్తున్నాము. తప్పకుండా 5 రకాల డిషెస్లో ఒక ప్రత్యేకమైన వంటకం ఉంటుంది. 5 రకాలు చెప్పేస్తాను వినండి. మక్క గట్క, చిక్కుడుకాయ తొక్కు, జొన్న రొట్టె, పచ్చి పులుసు, తర్వాత ఇంకొకటి ఎల్లిపాయ కారం. ఈ 5 రకాల డిషెస్తో అందరిని అలరిస్తూ అక్కడికి ఎవరైనా పెద్ద మనుషులు వస్తే వాళ్ళకు కూడా పెట్టేసి మేము ఆనందంతో ఇంటికి వస్తాము. సో మీరు కూడా ఆనందంగా ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకోవాలి. తప్పకుండా ఈ వీడియోని ఆదరిస్తానని ఆశిస్తూ వెళ్ళిపోదాం ముందుకి. పెద్ద మనుషులు కూడా నేను 12 వస్తుందని ఇచ్చిన నాకు కాలమల్ల పట్టి చంద్రుడు చూడవచ్చినడు మదన ఇందా కొంచెం ఉప్పు వేయాలండి. ఉప్పు వేస్తారా? ఇవన్నీ గ్లాస్ అలా పడతారు వీడియోలో గ్లాసులో రవ్వ. ఇప్పుడు ఏం గ్లాస్ నీళ్ళు పోయాలా? మరి వంటలకు మనం చెప్పాలి కదా. చల్లగా మంచిగా ఉంటుంది. ఎక్కువ కావాలి, బాగా పలుచగా అయితేనే మనం తినేటప్పుడు మంచిగా. ఎసరు వచ్చిందా? రావడానికి మూట వేసాం కలపనికి ఇదే కదా. నాన్ స్టిక్ ఉంది కదా, కర్ర తీసిన అదైతే మంచిగా బలంగా కలపచ్చు. పెట్టేటప్పుడు ఇది సర్వ్ చేసేటప్పుడు వాళ్ళందరూ మంచిగా కూర్చుంటారు. అటు సైడ్ కుర్చీలు బాగుంది, వాళ్ళకి హీట్ వస్తారేమో అయిపోయింది. ఎల్లిపాయలు కూడా నేను పొద్దున తీసి పెట్టాను. పట్టినంత దాంట్లో సగం రొట్టెలు దాంట్లో సగం నేను చెప్తే మీరు ఎన్న రగడ పెట్టుకున్నాం. రోడ్డు మీద లేదా అమ్మ
అంటే ఒకసారి ఇట్లా చూపించారా దాన్ని ఇట్లా ఒకసారి చూపించండి. వెళ్ళిపోయి కారం వెళ్ళిపోయి కారం. జొన్న రొట్ట కోసం ఇప్పుడు పిండి ఉప్పడానికి నీళ్ళు ఎసరబెట్టి ఇప్పుడు అందులో నీళ్ళు మరుగుతుంటే పిండి వేసేస్తున్నారు. అంతే కదా, అంతే కదా. మరి మీరే అనాలి, చేసేటోళ్ళు చెప్పాలి. క్రాస్ చూపించండి పిండి ఒకసారి. ఏం చేసినా మాకు ఒకసారి చూపిస్తాను క్లియర్గా. కలుపుకుంటాం కాబట్టి సూపర్. కలబ్రాలు వస్తుంది. దొడ్డుంది కొంచెం పోసి ఉడికిస్తున్నాం అనమాట. ఆవిరి మీద దాన్ని ఉడికించడం. కానీ ఇంకా స్పెషల్ ఏంటంటే చిక్కుడుకాయ తొక్కు అనేది నిజంగానే చిక్కుడుకాయ తొక్కు ఇది వాటర్ వేయాలి. చిక్కుడుకాయ తొక్కు ఇది తెలంగాణలో మా ఊరి స్పెషల్. ఇది చిక్కుడుకాయలతో తొక్కు ఎవరు చేస్తారు కదా. ఏంటంటే చిక్కుడుకాయలు ఉన్నాయి, చిక్కుడుకాయలన్నీ కోసి కడిగి నార తీసేసి మనం ఇట్లా ఇది డైరెక్ట్ మనం ఆవిరి మీద ఇట్లా ఉడికించి తర్వాత ఆ తొక్కుకి తాళింపు ఎట్లా పెట్టుకోవాలో అది మనం చూసుకున్నాం. కూర్చొని పెట్టి కొంచెం బ్యాలెన్సింగ్ పెట్టి ఏదన్నా ఇదే స్పెషల్ మన మొత్తం వంటకి. ఈ ఒక్క ఆలోచనతోనే ఈ వీడియో తయారైంది. దాని మీద మూత పెట్టేసేయండి. ఇది మనకి ఇంకా మక్క గట్క కోసం మంచిగా రవ్వ ఉడుకుతుంది. చక్కగా మక్కలు పట్టించిన మక్కలు అవి మనకు చిక్కుడుకాయ ఉడుకుతుంది అక్కడ. తర్వాత గట్క మనకు రెడీ అవుతుంది. తర్వాత జొన్న రొట్టె కూడా నంబర్ 1 రొట్టె కూడా అలవడం. మంచిగా పెట్టుకుంటాను. ఇంకా కొన్ని బెండి ఇక్కడ ఉన్నాయి. వీడియోలో అన్ని తెచ్చుకుంటారు తర్వాత చార్లో ఉంటుంది కదా. అవును, చార్లు ఉంటుంది కదా. ఇది తీసుకుంటారా? ఇది తీసుకునే ఆంటీ అది కూడా తీసుకునే. ఇప్పుడు అక్కడ ఒకటి కాలుస్తుంది ఇక్కడ వీడియోనే. అది కాలిపోతాయి కదా. అంటే పచ్చి పులుసులకు పచ్చిమిర్చి కాలుస్తున్నారు అన్నట్టు. మధ్యలో బ్రేక్ తీసుకొని కూర్చుంటాయి. వ్యూవర్స్ మనల్ని ఎక్స్క్యూజ్ చేస్తారు. పచ్చి పులుసు కోసం మనం పచ్చిమిర్చి కాల్చి పక్కన పెట్టేసుకుంటున్నాం. ఇప్పుడు అది దంచాలి అంతేనా? మళ్ళీ ఉప్పుతోనే ఇస్తాం. ఓకే. ఒక నిమిషం.
పచ్చిమిర్చి కోసం ఇప్పుడు ప్రిపరేషన్. పచ్చిమిర్చి కాల్చిన తర్వాత అందులో ఉప్పేసి ఆంటీ దాన్ని మంచిగా మిర్చి బాగా తీసుకుంటున్నారు. అది వేడిగా ఉన్నాయి అయినా సరే తీసుకేస్తున్నారు. కానీ ఇందులో కొంచెం ఉల్లాసం కూడా వేయాలా, పోపు వేద్దాం. అది ఉల్లిపాయ కూడా వేసి తీస్తారు కదా మంచిగా ఆల్రెడీ చింతపండు నానబెట్టి ఉంటుంది. గట్ట కోసము పచ్చిపులుసు జొన్న రొట్టెకి గట్ట కోసం కాంబినేషన్ పచ్చిపులుసు ఎల్లిపాయ కారం, జొన్న రొట్టెకి చింతకాయ తొక్కు, చిక్కుడుకాయ తొక్కు మిగతా కాంబినేషన్స్ కూడా మనకి దానికి పడుతుంటాయి జొన్న రొట్టె. ఇది ఇక్కడ ఉడికి ఇక్కడక్కడ పైన పడుతున్నాను. పచ్చిమిర్చి కాల్చిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కాస్త ఉప్పేసి దాన్ని ఇప్పుడు మనం పిసుకుతున్నాం అన్నమాట. చింతపండు కూడా మంచిగా నానిపోయింది. ఇప్పుడు మనం సరిపోతాయా పిండితో పచ్చిమిరపకాయ మజాక అయితే మంచిగా పిండి కవర్ ఉన్నది. జొన్న పిండి నూనె తక్కువ నూనె వేయక కడి పుష్ప వేయాలి జోకి ఇప్పుడు ఇక పుష్ప చేయాలి. ఇంకమ్మ వేయాలి, మీరు వేయాలి. అక్కడ కింద పెద్ద మనుషులు ఎందుకు అక్కడ కూర్చున్నారు? ఒక జోక్ చేయాలి మీరు. అమ్మాయిని ఎప్పుడు ఇప్పుడే కవి ఇవాళ ఏం చేస్తున్నావు అంటే గెస్ట్ చేయాలా? గెస్ట్ చేస్తే నీకు ప్రైజ్ గెస్ట్ చేయాలి అంతే. గట్టిగా దించారు. కనిపించేటి కాదు, కనిపించే చెప్పు. తారా గట్క రెడీ అయిందా? భాష చెప్పు. రెడీ అయిందా అని చెప్పు. మక్క గట్క రెడీ అయింది కదా తారా? రెడీ. ఓకే, అదే కొంచెం లిక్విడ్ లాగా ఉంటేనే మనకు చల్లగైన తర్వాత మంచిగా ఉంటుంది. కన్సిస్టెన్సీ కరెక్ట్ ఉడికిందా? సూపర్. గట్క ఓకే అంటే ఫస్ట్ రెడీ అయింది. ఫస్ట్ డిష్ అయిపోయింది. ఇప్పుడు మనకి చిక్కుడుగా అవసరం లేదు. ఎంత మంచిగా ఉడికింది చూడండి. ఇది ఇందులో గింజ కూడా మరీ మెత్తగా కాకుండా ఇట్లా ఉడకాలన్నమాట. ఇది మనకు తొక్కుకి ఆవిరి మీద చిక్కుడుగాయలు మనం ఉడికించేస్తాం. ఇది తీయాలి సారా, ఇది తీసేస్తాం. మనము పచ్చిపులుసులకి పోపుకి రెడీ పచ్చిపులుసా మజాక చింతపండు పులుసు పట్టుకున్నది. మళ్ళీ తర్వాత నూనె వేడెక్కినది కుండలో పోబెడుతున్నాం కాబట్టి ఆవాలు, జీలకర్ర, మళ్ళీ జీలకర్ర వెల్లుల్లిపాయ దంచిన పేస్ట్, అది కొత్తిమీర, ఉల్లాకు, కరివేపాకు అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు అంటే నూనె వేడెక్కిందా? మీకు స్పూన్ అక్కడ ఉంది, తీసుకోండి. ఇక ఇంకా తాలింపు రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్. అందుకే అంటారు కదా కలిసి రౌండప్ చేయండి, సరేనా? మా అత్తమ్మ గారు అంటే మంచి చెడు అన్నీ మేము చేసే తప్పులన్నీ సవరించడానికి పెద్ద మనిషి. తర్వాత మా గ్రామంలో ఏంటంటే మేము సరదాగా ప్రేమగా అలుగుతామండి. అదొకటి ఉంది మా దగ్గర. ఆ ప్రేమగా అలగడం కూడా తగ్గించుకొని, అంటే ఇంత వేస్తున్నాము, ఇంత వంట చాలా సింపుల్గా అనిపిస్తుంది. అంటే కలిసి ఉంటే కలదు సుఖం అనేది నేర్పింది ఎవరంటే గ్రామాల్లోనే నేర్పింది ఎవరైనా. మేమందరం ఉన్నప్పుడు మనం అందరం ప్రమాణం చేసుకున్నాం అమ్మంగా కలిసి ఉందామని ఖచ్చితంగా. ఆంటీ సరేనా? అందరం తర్వాత అందరం ఒకసారి హగ్ చేసుకున్నాం. ఇక ప్రతిదీ కలిసి ఉంటే కలసి సుఖం అని చెప్పేసి చెప్పడానికి కూడా ఇందులో చూపించడానికి ఇంతమంది పెద్ద మనుషులు, మాకు మంచి చెడు చెప్పడానికి ఇంతమంది ఉన్నారు. అంటే వీడియోస్ చేయడం గొప్పతనం కాదండి, ఆ వీడియోలో ఏదైనా ఒక సందేశం ఉండాలి. ఇలాంటి వంటలు ఎవరైనా చేసుకుంటాం సరదాగా, వనభోజనాలు. అట్లా కాకుంటే ఒక్కసారి అందరు కలుసుకుంటే లోపల ఉన్న అపార్థాలు కూడా తొలగిపోయి ఆ లోపల ఏదైతే ఒక ప్రేమ అనేది ఉంటుంది చూడండి, అది బయటకు వస్తుంది అనమాట. అప్పుడు తెల్లవారు నుండి అందరం ప్రేమగా
మెసులుకుంటాం అనమాట. ఇలాంటి వనభోజనాలు అనుకోండి, కలిసి కూర్చోవడం అనుకోండి, ఇది కేవలం ఈ సందేశంతోనే పెద్దవాళ్ళు మనకు చెప్పారు ఈ వంటలు ఇవన్నీ. జొన్న రొట్టె ఆనాడు మేము తిన్నాం కదా, మందులు లేకున్నా మీరు మంచుకున్నారని మీరు అనే మందులు ఇవే కదా. అందుకొరకే ఇప్పుడు మేము చేసి చూయించేది మీ మంచి కొరకే చెప్తున్నాం. అందుకే మీరు వారానికి ఒక్కసారన్నా తినవచ్చు, ఎందుకు ఆరోగ్యానికి చాలా మంచిది. అమెరికాలో ఉన్న మనోళ్ళకు, లండన్ లో ఉన్న పాపలకు, కొత్త ఏం కాదు కానీ పాత వస్తువులైనా మనకు ఆరోగ్యానికి మంచిది. అమెరికాలో కూడా అంత డిమాండ్ ఉంది మన వంటలకి. మనం ఏం చేస్తున్నామండి, రెస్టారెంట్లు అంటే ఇట్లా ఖాళీగా ఉంటే రెస్టారెంట్కి వెళ్ళిపోతున్నాం. అట్లా కాకుండా కొంచెం ఓపికతో మనం చేసేసుకుంటే మన భర్తలకు ఆరోగ్యం మంచిగా ఇవ్వచ్చు. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే కష్టపడి మనకు సంపాదించి పెడతారు కదా. ఇది మాత్రం ఎన్ని కాల్చిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు జీలకర్ర పేస్ట్, అన్ని కరివేపాకు, అంతే కదా. కరివేపాకు బ్యూటిఫుల్ తాలింపు. నాకు తెలిసి ఇండియాలో ఎవరు వంటలు చేసుకున్న పెట్టలే కావచ్చు. మనం పచ్చిపులుసు తాలింపు పెట్టేస్తామండి. చిక్కుడుకాయలు ఉడికినాయి కదా, చిక్కుడుకాయ తొక్కు మళ్ళీ రిపీట్ చేస్తాము. దానికోసము ఒక అమ్మ సారా నువ్వేమవుతున్నావు, ఉల్లాకు, తర్వాత సుస్మిత, కరివేపాకు, తర్వాత ఇంకా వెల్లుల్లిపాయలు, అల్లం వెల్లుల్లిపాయ ముద్ద, తర్వాత ఉప్పు, కారము, నువ్వుల పొడి, పసుపు, నూనె, ఇవన్నీ మనం రెడీగా పెట్టేసుకున్నాము. ఒక్కసారి మళ్ళీ గుర్తుపెట్టుకోండి, నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, తర్వాత ఉల్లాకు, కరివేపాకు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత మనం అందులో కొంచెం పసుపు వేస్తాము. ఇది కలిపిన తర్వాత అదే చిక్కుడుగాయలో అది అందులో మొత్తం తాలింపు అందులో వేసేసి దానిపై నుంచి మనం ఉప్పు, కారము, మెంతి పొడి, నువ్వుల పొడి ఇవన్నీ మనం వేసుకుంటాం. ఇవన్నీ ఒక్కొక్కరు పట్టుకుంటారు చూడండి. ఇవన్నీ సో మీకు కలిపేటప్పుడు మళ్ళీ నేను మిక్స్ చేసి చూపిస్తాను. ఆనే ఉండకూడదు ఇట్లా వేసి బాగానే పోవాలి. ఆ చిక్కుడుకాయకు మిరప్పొడి, నువ్వుల పొడి, అవన్నీ మెంతి పొడి కలిపి పెట్టండి. అది కలిపి ఈ పోపు దాంట్లో కలిపితే సూపర్ ఉంటుంది. మనం నేను అందుకే కింద నాకు అట్లా ఉప్పు లేదు, నూనె ఉడికించిన చిక్కుడుకాయల్లో తాలింపుతో పాటు ఈ ఉడికించిన దాంట్లో ఉప్పు, కారము, తర్వాత నూనె పొడి, మెంతి పొడి, అంతే కదా. దీన్ని మనం దానికి పట్టించాలి. రైట్. చెప్పండి ఒక్కొక్కరి అది రైట్. ఇంకా పచ్చి పులుసు, కారం,
ఐటమ్స్. అయితే ఇప్పుడు మనకు 5 ఐటమ్స్ తయారైనాయి అంతే కదా. నేను ఒక చాలా విలువైన మాట చెప్తా, ప్రపంచం అంతా కూడా గుర్తుపెట్టుకుంటా. ఏంటంటే కౌరవులు మంచోళ్ళ, పాండవులు మంచోళ్ళ? పాండవులు కదా, వాళ్ళు 5గురే కానీ మంచోళ్ళుగా. మనం కూడా 5 ఐటమ్స్ చేసుకున్నాం. మనం కౌరవుల్లా కాకుండా పాండవుల్లాగా మంచుకుందాం ప్రేమగా, అంతే కదా. సూపర్ కదా. మంచిది కదా మా మెసేజ్. పాండవులు నిన్న 100 మంది కౌరవులు ఒక అర్జునుడి పాండవులు నిన్న. సో సూపర్ గా అందరం సక్సెస్ పెద్దలందరూ ఎదుర్కొంటున్నారు. మరి మనం అందరం అట్లనే కలిసి ఉందామా? నిలవంక సాక్షిగా, నిలవంక సాక్షిగా మనసులో ఏ బాధలు ఉన్నా పోగొట్టుకొని అంత పెద్ద మాటలు హైలైట్ ఉంటుంది అప్పటి నుంచి. ఎల్లిపాయ కారం వేసుకోండి, పచ్చి పులుసు వేసుకోండి, చిక్కుడుకాయ తొక్కు వేసుకోండి. ఏదైనా మిస్ అయితే కావన్నా గట్టలకు ఎల్లిపాయ కారం, రొట్టెలకు కారం, రొట్టెలకి కారం. పెడతాం కష్టపడ్డ వాళ్ళకు థ్యాంక్స్. అమ్మమ్మ వంటలు మంచిగా ఉన్నాయా? అస్సలు సూపర్ టైటిల్ పెట్టేద్దాం, జబర్దస్త్ వంట అంతేనా? మన వీడియోకి జబర్దస్త్ వంట అని పెట్టుకుందామా? జబర్దస్త్ వంట, మక్క గట్క, జొన్న రొట్టె, ఎల్లిపాయ కారము, పచ్చి పులుసు, చిక్కుడుకాయ తొక్కు, అంతే కదా. డన్.